ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రభు పేరిట అందరికీ కూడా వందనాలు. సో ఐఎమ్ Sunil Binkam from Binkam Gospel Works. So this is, as you all know, this is a personal evangelical effort. The Binkam Gospel Works is a personal evangelical effort. So God enabled me and gave me burden to share whatever that He teaches me, right? So with that burden, I have started this Facebook service, live streaming service, so that it would be beneficial for whoever hears later. సో బింకమ్ గాస్పెల్ వర్క్స్ అనేది ప్రభు ఇచ్చినటువంటి బర్డెన్ ప్రకారంగా వ్యక్తిగత సువార్త కొరకైనటువంటి ఒక ఎఫర్ట్ మాత్రమే. సో ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంపుల ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మీ అందరితో కనుక పంచుకోవడానికి, మీ అందరూ కూడా దాని ద్వారా ఆత్మీయంగా లాభం పొందడానికి ఆ యొక్క మోటోతో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ని, ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. సో ఇట్స్ గాడ్ గేవ్ ఏ విజన్ అండ్ వే టు మూవ్ దిస్ ఫార్వర్డ్. సో దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక వే ప్రభువు చూపించడం జరిగింది. సో అకార్డింగ్ టు దాట్ విల్ హ్యావ్ అవర్ సబ్సీక్వెంట్ లైవ్ స్ట్రీమింగ్స్ ఇన్ ద సేమ్ వే. సో రాబోయే లైవ్ స్ట్రీమింగ్స్ కూడా ఇన్ ద సేమ్ వే అదేవిధంగా ఉంటాయి. యాజ్ దిస్ ఈస్ ది ఇనీషియల్ ఫ్యూ వీడియోస్, there could be some kind of glitches because of the technological issues or the internet issue or the it's not a studio, it's just a room. So that's why there could be some kind of voice related issues and some technical glitches. So ఇది ప్రారంభంలో ఉన్నటువంటి దశలో ఉంది కాబట్టి సో కొన్ని టెక్నికల్గా కానీ ఇంటర్నెట్ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం ఉంది. సో అయినప్పటికీ వీటిని దయచేసి గమనించి ఒకవేళ ఏమైనా సలహాలు ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే దయచేసి యూ కెన్ షేర్ ఇన్ ది ఫేస్బుక్ పేజ్. సో అకార్డింగ్ టు 2 Chronicles chapter 29, there's a pattern there where the people of Israel or the people of God are coming under the Lord. So if you see 20th verse, then Hezekiah the king rose early and gathered the rulers of the city and went up to the house of the Lord. టిటికీస్ క్లోజ్ చేశారు. సో ఇక్కడ రాజైన హెజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. సో ది హౌస్ ఆఫ్ జెహోవా రిప్రజెంట్స్ ది ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, టు గ్యాదర్ దేర్ అండ్ టు వర్షిప్ హిమ్, టు ప్రే టు హిమ్ and whatever. So in New Testament we are the temples of God. So where also when there are 2 or 3 gathers in the name of Lord Jesus Christ, and Lord told he is there. So whenever we gather unto the presence of the Lord, అంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ they offered the sin offering for the kingdom, for the sanctuary and for the people of God. అంటే రాజ్యం కొరకు, పరిశుద్ధ స్థలం కొరకు, యోధావారి కొరకు పాప పరిహారార్థ బలి వారు సమర్పించడం జరిగింది. బట్ వీఆర్ నౌ ఇన్ ది న్యూ టెస్టమెంట్ టైం. మనము క్రొత్త నిబంధన సమయంలో ఉన్నాం కాబట్టి we won't offer any sacrifices for the sin offering. మనమేమి పాప పరిహారార్థ బలి అర్పించము. అయితే అది we will remember the work of the Lord which is offered on that cross to redeem you and me from the sin. So that is the sin offering for you and me. So నీ కొరకు నా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే అదే నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి పాప పరిహారార్థ బలి. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్, వన్స్ ది sin offering
ఈజ్ అండ్ అటోన్మెంట్ ఈజ్ ఓవర్. ఒకసారి ఈ యొక్క విమోచన కార్యక్రమం జరిగిన తర్వాత, సో using the trumpets, using the instruments ordained by David, the king of Israel, and using the hymns, songs, they worshipped, and together they sang. సో ఆ యొక్క పాప పరిహార బలి అర్పించిన తర్వాత వాళ్ళందరూ కూడా దావీదు చేయించినటువంటి వాయిద్యములు, రాసినటువంటి కీర్తనలు, దేవుని కొరకైనటువంటి పాటలు అందరూ కలిసి పాడి ప్రభుని ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దే హ్యావ్ gathered all the ఆఫరింగ్స్ ఫర్ ది లార్డ్. వారందరూ కూడా కృతజ్ఞత కానుకలు ప్రభు కొరకు అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో టుడే ఆల్సో విల్ స్టార్ట్ విత్ ది సేమ్ థింగ్. సో ఫస్ట్ వీ విల్ కన్ఫెస్. డెఫినెట్లీ వీఆర్ ఆల్ సిన్నర్స్. ఖచ్చితంగా మనందరం కూడా పాపలమే, బికాస్ వీఆర్ ఇన్ ద ఫ్లెష్. ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నాము, అండ్ వీఆర్ ఇన్ ద వరల్డ్, మనం లోకంలో ఉన్నాము. సో డెఫినెట్లీ ది ఫ్లెష్ ఈజ్ ప్రోన్ టు సిన్. ఈ యొక్క శరీరం అనేది పాపమునకు లోబడి ఉన్నది. కాబట్టి బిఫోర్ ది మెసేజ్ ఫర్ టుడే, ఈరోజు వర్తమానంకు ముందు విల్ కన్ఫెస్ విత్, అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ది వర్షిప్, అండ్ దెన్ విల్ హియర్ ది వర్డ్. We'll sing a song, English song. Rock of ages, cleft for me. Let me hide myself in thee. Let the water and the blood from thy riven side which flowed be of sin. The double cure cleanse me from its guilt and power. So here it's a song about the Lord's blood which was shed on the cross, which has the power to cleanse you and me. ఇది ప్రభువు ఆ కల్వరి శిలువలో వేలాడిన ఆ సమయంలో రక్తాన్ని చిందించారు. ఆ యొక్క రక్తం యొక్క ప్రభావం, ఆ రక్తం యొక్క ఆ బలము మనల్ని పాపం నుంచి విమోచించేది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసేటువంటి సాంగ్ అది. Rock of ages, cleft for me, let me hide myself in thee. Let the water and the blood from thy riven side which flow be of sin the double cure. Cleanse me from its guilt and power, not the labor of my hand can fulfill thy last demand. Could my zeal no respite know? Could my tears forever flow? All of sin could not atone. Thou must save, and thou alone. Nothing in my hand I bring, simply to thy cross I cling. Naked come to thee for dread, helpless look to thee for grace. Fall I to the fountain fly, wash me, Savior, all I am, while I draw this fleeting breath. When mine eyes shall close in death, when I soar to worlds unknown, see thee on thy judgment throne. Rock of ages, cleft for me, let me hide myself in thee. We'll read Isaiah 53 and we'll confess in prayer. We'll read Isaiah 53 and confess in prayer.
He is despised and rejected of men, a man of sorrows and acquainted with grief, and we hid, as it were, our faces from him. He was despised, and we esteemed him not. Surely he hath borne our griefs and carried our sorrows, yet we did esteem him stricken, smitten of God, and afflicted. But he was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. All we like sheep gone astray, we have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. He was oppressed and he was afflicted, yet he opened not his mouth. He is brought as a lamb to the slaughter, and as a sheep before her shearers dumb. So he openeth not his mouth. He was taken from prison and from judgment, and who shall declare his generation? For he was cut off out of the land of the living. For the transgression of my people was he stricken. And he made his grave with the wicked and with the rich in his death. But because he had done no violence, neither was any deceit in his mouth. Yet it pleased the Lord to bruise him. He hath put him to grief. When thou shalt make his soul an offering for sin, he shall see his seed. He shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand. తెలుగులో చదువుతున్నాను. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయబోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతని అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థవలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. I am not explaining these words because this is a very well known word which talks about the work of the Lord on the cross of Calvary. నేను ఈ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్యమే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో చేసినటువంటి ఆ యొక్క కార్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. సో విత్ దీస్ థింగ్స్ విల్ రిమెంబర్ ది sin offering for the kingdom, that means our country, for the temple, that means the body of Christ, Judah, that means the believers. My loving Heavenly Father, thank you very much for the wonderful love that you have shown towards us. పరలోకమందున మా తండ్రి, నీవు మాకు చూపించినటువంటి అద్భుతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. లార్డ్, వి ఆర్ సిన్నర్స్. ప్రభువా, మేము పాపుల. ఇన్ అవర్ హార్ట్
ద థాట్స్ ఆర్ వికెడ్. ప్రభువా మా హృదయములలో ఆలోచనలన్నీ కూడా అవి అన్యాయమే ప్రభువా. దెర్ ఈస్ ఈవిల్ ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ సీక్రెట్ ప్లేసెస్ దెర్ ఈస్ సిన్. ప్రభువా మా ఆలోచనలో పాపం ఉంది, మా యొక్క రహస్యములలో పాపం ఉన్నది. లార్డ్, మల్టిపుల్ టైమ్స్ ఈవెన్ దో ద వర్డ్ వీ నో, మల్టిపుల్ టైమ్స్ వీ బిహేవ్డ్ లైక్ హిపోక్రిట్స్. ప్రభువా నీ వాక్యమును ఎరిగిన వాళ్ళమైనప్పటికీ కూడా అనేక సార్లు మేము వేషధారులుగా ఉన్నాం. ఓ లార్డ్, ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఫైండింగ్ ఫాల్ట్ ఇన్ అదర్స్. ప్రభువా ప్రతి ఒక్కరము కూడా ఇతరులలో తప్పు కనుక్కోవడానికే మేము ఆ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాము. బట్ లార్డ్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్ అబౌట్ అవర్ ఓన్ ఇష్యూస్, అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, అవర్ ఓన్ మిస్టేక్స్. ప్రభువా మా స్వంత జీవితాలలో ఉన్నటువంటి ఆ యొక్క దోషములు, ఆ యొక్క బలహీనతలు తండ్రి నేను వాటి మీదకి మా హృదయాన్ని మేము పెట్టలేకపోతున్నాము. ఓ లార్డ్, ఎవ్రీ వన్ హూ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాజ్ హిస్ సేవియర్ హ్యాస్ ద హోలీ స్పిరిట్ ఇన్ హిమ్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించారో తమ ప్రభువుగా, వారందరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బట్ లార్డ్, హీ ఈజ్ గ్రీవ్డ్ కంటిన్యూస్లీ ఇన్ అవర్ బాడీ. ప్రభు మా శరీరంలో ఆయన ప్రతిసారి ఆయన దుఃఖిస్తున్నారు. లార్డ్, ఫర్గివ్ us. వీ కెనాట్ ఆఫర్ యూ ఎనీథింగ్ ఓ లార్డ్. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మీకు ఏమీ సమర్పించలేము ప్రభువా. దెర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సిన్ ఆఫరింగ్. ప్రభువా మా యొద్ద పాప పరిహారార్థ బలికి సమానమైనటువంటి అర్పణ ఏదీ లేదు ప్రభువా. యూ ఓన్లీ గివెన్ దట్ టు us. ప్రభువా నీవే మా కొరకు దానిని ఇచ్చావు. యూ ఓన్లీ గివెన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ సిన్ ఆఫరింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ and who accepted the Lord Jesus Christ as their personal savior. ప్రభువా నీవే మా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పాప పరిహారార్థ బలిగా మీరే మాకు ఇచ్చారు తండ్రి. నేను నాకు ఈ మెసేజ్ వింటున్న వారికి ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారందరి కొరకే ప్రభువా నీవే ఈ యొక్క పాప పరిహారార్థ బలిగా నువ్వు ప్రభువుని ఇచ్చావు మా కొరకు. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ దాట్. వి థ్యాంక్ యూ ప్రభువా, దాని కొరకే మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. In Isaiah, just whatever we read, it was written that you were pleased with that offering. ప్రభువా ఆ యొక్క ఆ బలి అర్పణ చేత నువ్వు సంతోషపడ్డావు, నీ యొక్క హృదయం సంతోషించింది అనే మాట ప్రభువా అక్కడ రాయబడింది. ఓ లార్డ్, బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్ యు ఆర్ ప్లీజ్డ్, and with that pleasing heart you are looking unto me and the people who gathered here. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అర్పించినటువంటి ఆ పాప పరిహారార్థ బలి వలన నువ్వు సంతోషించావు. ఆ సంతోషించిన మనస్సుతో నన్ను ఇక్కడ చేరిన మా అందరినీ కూడా నువ్వు చూస్తున్నావు. ఓ లార్డ్, నౌ వెన్ యూ లుక్, యు ఆర్ నాట్ లుకింగ్ అస్ యాజ్ సిన్నర్స్. ప్రభా నువ్వు మమ్మల్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు మమ్మల్ని పాపులుగా చూడట్లేదు తండ్రి. యు ఆర్ లుకింగ్ అస్ యాజ్ సెయింట్స్ ఇన్ ద లార్డ్. ప్రభా క్రీస్తునందు పరిశుద్ధులుగా మీరు మమ్మల్ని చూస్తున్నారు. లార్డ్, ఐ రిమెంబర్ ద డే వెన్ యూ షోన్ ద ఇజ్రాయలైట్ పీపుల్ టు బిలామ్. ప్రభా నువ్వు బిలాముకి ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలను చూపించినటువంటి ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రభువా. జస్ట్ బిఫోర్ దట్ ఇన్సిడెంట్ ఆల్ దీస్ ఇజ్రాయలైట్ పీపుల్ గ్రీవ్డ్ యూ. ప్రభువా ఆ యొక్క సంఘటనకు ముందే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నిన్ను బాధపెట్టారు. బట్ లార్డ్, వెన్ బిలామ్ వాంటెడ్ టు కర్స్ యువర్ పీపుల్, ఎప్పుడైతే బిలామ్ మిమ్మల్ని ఆమె యొక్క ప్రజల్ని శపించాలనుకున్నాడో, ఓ లార్డ్, యు ఆర్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ బ్లెస్సెడ్ జనరేషన్. ప్రభువా వారు ఆశీర్వదింపబడిన వారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. లార్డ్, వెన్ వీ యాక్సెప్ట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువా మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మేము అంగీకరించినప్పుడు యు ఆర్ లుకింగ్ అట్ యాజ్ బ్లెస్సెడ్ జనరేషన్. ప్రభువా మీరు మమ్మ ఆశీర్వదింపబడిన వారుగా చూస్తూ ఉన్నారు. ఓ లార్డ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ద వే దట్ యు ఎగ్జిక్యూటెడ్ దిస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ప్రభువా ఇదిగో ఈ యొక్క అవకాశము, అలాగే దీన్ని నువ్వు కలువరి సిలువలో నువ్వు అమలుపరిచినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. లార్డ్, as we are going to worship you with a song, oh Lord, accept our worship. Accept our worship. I pray in the name of Lord Jesus Christ. Amen. ప్రభువు మిమ్మల్ని ఆరాధించడానికి వెళుతూ ఉండగా
మా యొక్క ఆరాధన అంగీకరించమని నా ప్రభు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. So let's worship our Lord with a song. ఇది ఓల్డ్ సాంగ్, సియాను గీతాల్లో ఉంటుంది. తెలుగులో విల్ సింగ్. ఇట్స్ ఏ తెలుగు సాంగ్ విచ్ యూ కెన్ ఫైండ్ ఇన్ జయన్, సాంగ్స్ ఆఫ్ జయన్. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడు ఆయన మహిమ పాడేదము. విల్ సింగ్ ఫస్ట్, ఓన్లీ 2 స్టాంజెస్ విల్ సింగ్. Lord, accept this song as worship. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము. ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. యెహోవాను గానము చేసేదము ఏకముగా, యుద్ధశూరు యెహోవా నా బలము నా గానము. యుద్ధశూరు యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము. ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధమనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధమనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము. ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. So I believe that God accepted our worship with this song.
దేవుడు ఈ యొక్క పాట ద్వారా మనం చేసినటువంటి ఆరాధన అంగీకరించాలని నేను నమ్ముతూ ఉన్నాను. సో టు సేవ్ అవర్ టైమ్ లెట్ us నాట్ సింగ్ మెనీ మోర్ సాంగ్స్ అండ్ I know tomorrow you are all preparing for worshipping our Lord in respective churches. సో ఇంకా ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా వాక్యంలోకి వెళ్దాము. నాకు తెలుసు మీరు రేపొద్దున్న ప్రభుని సంఘంలో ఆరాధించడానికి మీరు అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. సో టుడే ద వర్డ్ ఈజ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో దేవుని రాజ్యము గురించినటువంటి వాక్యము. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వర్డ్ జస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద కింగ్డమ్. సో ఈ యొక్క వర్డ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ రాజ్యం గురించి ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ఎ కింగ్డమ్? రాజ్యం అంటే ఏంటి? సో ఇన్ olden days when the book was written, the word used kingdom only because at that time only kingdoms were there. సో ఈ యొక్క మాటలు రాయబడినప్పటికీ ఈ రాజ్యములు మాత్రమే ఉన్నాయి. సో నౌ all these countries and all these territories and there are few kingdoms and all these countries are called kingdoms, right? So ఈ అన్ని రాజ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడున్న దేశాలు ఇవన్నీ కూడా రాజ్యములు, right? So any kingdom or any country, if you observe, it has a power and it has an authority with a limited boundary or within the boundary of that particular kingdom or a కంట్రీ. సో ఈ యొక్క దేశాన్ని లేదా యొక్క రాజ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క రాజ్యానికి ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారము ఆ రాజ్యం యొక్క హద్దుల్లోనే, ఆ సరిహద్దుల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ గవర్నమెంట్స్ అథారిటీ లైస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, రైట్? సో కాశ్మీర్ టు కన్యాకుమారి and towards this eastern side to western side, right? So మన భారతదేశం కనుక ఒకసారి ఆలోచిస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అలాగే ఈ తూర్పు నుండి మన పశ్చిమ వరకు యొక్క అధికారం అనేది ఉంది. బట్ బియాండ్ దట్ India doesn't have. In the same way, the other countries, China and other things and the US and all these things, they cannot cross their borders to exercise their authority. So while మిగతా కంట్రీలు మనకు అవతల ఉన్నటువంటి చైనాలు కానీ లేకపోతే ఇటు సైడ్ ఈ యుఎస్ ఇంకా ఇతర కంట్రీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి వారి బౌండరీస్ని దాటి వచ్చి అధికారాన్ని చలాయించలేవు. సో we can understand one thing, that a kingdom has a boundary టు ఎక్సర్సైజ్ ఇట్స్ అథారిటీ. ఒక రాజ్యానికి ఒక హద్దు ఉందని దాని యొక్క అధికారాన్ని అమలుపరచడానికి. అండ్ ఎ కింగ్డమ్ హ్యాస్ పీపుల్. సో ఖచ్చితంగా ఒక రాజ్యము లేదా దేశము ప్రజల్ని కలిగి ఉంటుంది. అండ్ ఎనీ కింగ్డమ్ ఆర్ ఏ కంట్రీ విల్ హ్యావ్ మిలిటరీ పవర్. ఏ రాజ్యమైనా ఏ దేశమైనా కూడా ఆ యొక్క సైన్యాన్ని కలిగి ఉంటుంది. బికాస్ when a kingdom is there, there are some other kingdoms which are trying to come upon to that kingdom and cause some problem to that, రైట్? సో ఈ రాజ్యాలన్నీ లేదా దేశాలన్నీ మనం గమనించినప్పుడు ఒకదాని మీద ఒకటి అవి ఫైటింగ్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి రక్షించుకోవడానికి సైన్యం అనేది కావాలి. అండ్ ఇన్ ద సేమ్ టైమ్ టు ఇన్ ద కింగ్డమ్, ఇన్ ఏ కింగ్డమ్ ఆర్ ఇన్ ఏ కంట్రీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ దేర్. సో ఒక రాజ్యం కానీ ఒక దేశాన్ని కానీ మనం చూసినప్పుడు ఒక విద్యా వ్యవస్థ అనేది ఉంది. సో దట్ ది కింగ్డమ్ or that government can enable the people of that country or kingdom to know about what they can do, what they can enjoy in that territory, and what are the things that they can do, along with few things, professional courses or whatever, so that they could do something and earn their livelihood, right? So ఈ యొక్క దేశంలో కానీ రాజ్యంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ యొక్క విద్యా విధానాన్ని వాళ్ళు అమలుపరుస్తారు. ఎందుకంటే ఆ యొక్క ప్రజలు ఆ దేశం ద్వారా వాళ్ళు ఏమి పొందుకోగలుగుతారు, అలాగే ఆ దేశం యొక్క ఆ యొక్క విధులు ఏమిటి ఉన్నాయి, ఏం హక్కులు ఉన్నాయి, అలాగే ఏమి నేను పాటించాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలాగా, అలాగే వారి వారి జీవితాలని సక్రమంగా ఆనందంగా జీవించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క
ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే ఉన్నాయో ఉద్యోగాలు చేయడానికి కానీ వీటన్నిటికీ కావాల్సినటువంటి ఆ యొక్క నాలెడ్జ్ రావడానికి కోసం విద్యా వ్యవస్థలు కూడా ఉంటూ ఉన్నాయి. సో విత్ దిస్ థింగ్ ఇఫ్ యూ లుక్ ఎట్ కింగ్డమ్, సో దెన్ యూ కెన్ ఇమాజిన్ లాడ్ ఆఫ్ థింగ్స్, రైట్? సో ఒక రాజ్యము గురించి ఇన్ని విషయాలు ఆలోచించినప్పుడు అనేకమైన థింగ్స్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం, రైట్? సో ఇట్స్ పవర్ ఆఫ్ అథారిటీ, ఇట్స్ బౌండరీ, and its military, and its people, and its knowledge and education, right? So the doctrine that we can say in the spiritual terms. So ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానికి ఒక సరిహద్దు ఉంటుంది, ప్రజలు ఉంటూ ఉన్నారు, మిలిటరీ ఉంది, విద్యా వ్యవస్థ ఉంది, రైట్? సో అలాగే ఈ యొక్క సో ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, రైట్? సో విత్ దిస్ థింగ్ ఇఫ్ యూ రిమెంబర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని ఈ విషయం నుంచి ఆలోచించినట్టయితే దేవుని రాజ్యం కూడా ఇవన్నీ కలిగి ఉన్నాయి. ఇన్ ది ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆల్సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఇన్ఫైనైట్ బౌండరీ. సో దేవుని రాజ్యము అనంతమైనటువంటి సరిహద్దు కలిగి ఉన్నది. దట్ మీన్స్ దేర్ ఇస్ నో బౌండరీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రాజ్యానికి హద్దు లేదు, సరిహద్దు లేదు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతిదీ కూడా దేవుని రాజ్యంలోనికే వస్తుంది. సో ది పవర్ అండ్ అథారిటీ ఆఫ్ గాడ్ ఈజ్ అక్రాస్ హిస్ కింగ్డమ్. సో దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క శక్తి, ఆయన రాజ్యం సరిహద్దు అంతా కూడా సరిహద్దు వరకు ఉంది కాబట్టి, అంటే అనంతమైనటువంటి సరిహద్దు కాబట్టి ఆల్ ద థింగ్స్ దట్ హీ క్రియేటెడ్ comes under his dominion, comes under his power, comes under his authority. సో ఈ సృష్టి అంతా ఆయన సృష్టించారు కాబట్టి ఆ సృష్టి అంతా కూడా ఆయన యొక్క అధికారం క్రిందకే, ఆయన యొక్క ప్రభుత్వం క్రిందకే వస్తుంది. అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పీపుల్. సో దేవుని యొక్క రాజ్యము ప్రజలను కలిగి ఉంది. ఆ ప్రజలెవరు? హూ ఆర్ దోస్ పీపుల్? దోస్ who accepted the Lord Jesus Christ as their Savior. సో ఎవరైతే ప్రభువును అంగీకరించి వారి యొక్క రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళే ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్తూ ఆ రాజ్య సంబంధులుగా మారుతూ ఉన్నారు, రైట్? సో if we start from Adam, there is a mystery about the church. Actually there is a mystery about the church. అంటే ఈ యొక్క సంఘమును గురించినటువంటి ఒక రహస్యం ఉంది. అదేంటి అంటే, if you remember the parable of Lord Jesus Christ, like the kingdom of God is like unto a mustard seed, which when planted is like a small seed, but when it grows it becomes a big tree which can give habitation to the fowls of the air. సో ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పరలోక రాజ్యము ఒక ఆవగింజ ఆ విత్తనము పోలి ఉన్నది. అది నాటినప్పుడు చిన్నదే కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత మహావృక్షమై పక్షులకు అది ఆశ్రయం ఇచ్చేటువంటిదిగా మారుతుందని చెప్పి ఒక ఉపమానము ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. సో ఇఫ్ యూ రిమెంబర్, ఏడమ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద పర్ఫెక్షన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఆదామును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు దేవుని యొక్క ఆ రూపంలో సంపూర్ణంగా తను క్రియేట్ చేయబడ్డాడు. సో హీ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఎ గ్లోరిఫైడ్ ఫామ్. ఆయన మహిమ శరీరంతో, మహిమ రూపంలో ఆయన క్రియేట్ చేయబడ్డాడు. బట్ వెన్ హీ సిన్డ్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేటన్, ఆ సాతాను యొక్క ప్రభావం చేత తను పాపం చేసినప్పుడు హీ లాస్ట్ హిస్ గ్లోరీ అండ్ ద ఫెలోషిప్ విత్ ద గాడ్. ఆయన దేవుని యొక్క సహవాసాన్ని, దేవుడు ఇచ్చినటువంటి మహిమను కోల్పోయి అతను ఈ పాప శరీరాన్ని ధరించిన వాడుగా మారాడు. సో హీ బికేమ్ ది మ్యాన్ విత్ ది సిన్ఫుల్ ఫ్లెష్, రైట్? సో that time the dominion of the man
Sorry, in between the power of the laptop went off, so laptop power పోయింది, క్షమించాలి. Yeah, so where were we? Satan took the 1 minute. Okay, so Satan took the dominion and made man a slave to sin and him, right? So సాతాను అధికారాన్ని దొంగిలించి తనను మనుషుల్ని పాపానికి దాసులుగా చేసేసాడు. సో that time when created Adam, he created in glory and he gave him fellowship. That means he is in the kingdom of God and he has authority on the territory that given by God to him. He was enjoying that highest position. మనిషిని సృష్టించినప్పుడు మహిమలో సృష్టించాడు, అధికారం ఇచ్చాడు, దేవునితో సహవాసం, నిత్య సహవాసం కలిగి ఉన్నవాడు. అయితే అక్కడి నుండి పతనమయ్యాడు. సో ఆఫ్టర్ దాట్ నోవా, I'm not covering all the things, but in the timeline we are moving fast. So then Noah came, and then from Noah it came, so Abraham's time came. So ఆదాం తర్వాత నోవాహ దగ్గరికి వచ్చాడు, నోవాహ తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత సో గాడ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ద మ్యాన్. సో అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత మనిషిని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇట్ ఈస్ ఫెయిత్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫాలో లార్డ్, టు అండర్స్టాండ్ గాడ్. హీ స్టార్టెడ్ దట్ థాట్ విత్ అబ్రహాం. సో దేవుడిని వెంబడించాలి అంటే విశ్వాసం కావాలి అనే విషయాన్ని అబ్రహాం ద్వారా ప్రారంభించాడు. ప్రిపరేషన్ స్టార్టెడ్ అండ్ దెన్ ఇన్ ది కన్ఫ్యూజన్, సో హీ డైరెక్టెడ్ ది పాత్ టువర్డ్స్ ఇస్ ఐజాక్. సో ఆ కన్ఫ్యూజన్లో, అబ్రహాంకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో ఆ యొక్క ఇస్సాకు వైపు ఆయన యొక్క దారిని, ఆయన ఏర్పరచుకున్న దారిని తీసుకెళ్లారు. అండ్ ఆఫ్టర్ దాట్ హీ చోజ్ జేకబ్, ఆ తర్వాత యాకోబుని ఏర్పరచుకున్నారు. అండ్ ఆల్ త్రూ దీస్ పీపుల్ ప్రిపరేషన్ హ్యాపెండ్. సో ప్రిపరేషన్ ఆఫ్ వాట్? ప్రిపరేషన్ ఆఫ్ ఎ నేషన్. సో ఒక దేశాన్ని అక్కడ ప్రిపేర్ చేయడానికి ఈ ముగ్గురు ద్వారా ఒక సిద్ధపాటు అనేది జరుగుతూ వచ్చింది. సో ఆఫ్టర్ జేకబ్ ఎ నేషన్ కాల్డ్ ఇజ్రాయెల్ వాజ్ ఫార్మ్డ్. ఈ యొక్క ఇస్రాయేలు అనేటువంటి దేశము అది ఒక రాజ్యముగా అది స్థిరపరచబడింది. And in a miraculous way they were formed as a symbol and a prophetic work of God to prophesy the things that are going to come. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ యొక్క దేశాన్ని అద్భుతమైన రీతిలో వారిని నడిపించి ఆ రానున్న ప్రణాళికకు ఒక సూచనగా, ఒక సాక్ష్యంగా వీరందరినీ కూడా నడిపిస్తూ వచ్చాడు. అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ ద లా వాజ్ గివెన్, డ్యూరింగ్ దట్ టైమ్ ది కమాండ్ వాజ్ గివెన్, అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ వాట్ లార్డ్ వాంటెడ్ us was also given, and the process started. So kings start, and the judges started, and the kings started, and one after one, few were okay, good, and few were not good, and all through these ups and downs, and it came till John the Baptist. So ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత రాజులు వచ్చారు. కొంతమంది సరిగ్గా ఉన్నారు, కొంతమంది సరిగ్గా లేరు. ఈ యొక్క అప్స్ అండ్ డౌన్స్లో వీరందరూ దేవుని గురించి నేర్చుకొని దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, సో దే ఆల్ వెంట్ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ టిల్ ది జాన్ ద బ్యాప్టిస్ట్. సో యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా వాళ్ళు ఆ విధంగా వస్తూ వచ్చారు. సో వన్స్ John the Baptist came to this world, the focus is shifted from the kingdom of Israel to the kingdom of God. So యొక్క యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుండి ఈ యొక్క
ఫోకస్, దృష్టి ఈ ఇస్రాయేలు అనేటువంటి ఆ చిన్న ఆ రాజ్యం నుండి, ఆ ప్రజల నుండి దేవుని రాజ్యం వైపుకి మారింది. రైట్, ఇఫ్ యు సీ Luke chapter 16 verse 16, the law and the prophets were until John. Since that time the kingdom of God is preached. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. సో వన్స్ the Baptist, the John the Baptist, who prepared the way for the one who is coming, ఆ రాబోయే వాడి కొరకు మార్గమును సిద్ధపరిచినటువంటి, సరళం చేసిన బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుండి ఆ ఫోకస్ అంతా కూడా ఇక్కడిది కాదు రాజ్యము, ఆ దేవుని యొక్క రాజ్యము అది ఇంకా గొప్పదైనది ఉంది, ఇంకా ఫోకస్ అది మనది, ఇక్కడ ఉన్నటువంటి భూలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు అనే ఆలోచన ప్రభువు మొదలుపెట్టారు. సో ఇఫ్ యూ రిమెంబర్ దాట్ ప్యారబుల్ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టోల్డ్, ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆవగింజ వలె ఆ అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఆవగింజ కొంచెం 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 పెరిగి మహావృక్షమైంది. ఇప్పుడు ఆ అబ్రహాము దగ్గర నుంచి మొదలైనటువంటి ఆ యొక్క మొక్క ఇప్పుడు సంఘము అనేటువంటి మహావృక్షముగా అది మారుతూ ఉంది. సో నౌ the focus now shifted to the kingdom. So the kingdom of God. సో ఇప్పుడు మన యొక్క ఆ ఫోకస్ దేవుని రాజ్యానికి అది షిఫ్ట్ అయింది కదా. సో ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ వి సా ఏ కింగ్డమ్ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్, ప్రజలు, అధికారము, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అండ్ అలాగే ఇఫ్ వి గో టు Ephesians chapter 4 from verses 11 onwards, if you see, we can see various offices that were set to prepare the people of the kingdom or orient the people of kingdom towards the eternal విజన్. సో ఆ యొక్క శాశ్వతమైనటువంటి దైవ ప్రణాళిక, దేవుని చిత్తం ఏదైతే ఉందో దాని కొరకు ఈ యొక్క రాజ్య సంబంధులని ప్రిపేర్ చేయడానికి దేవుడు ఈ యొక్క వేరియస్ ఆఫీసెస్ని ఆయన సెట్ చేస్తూ వచ్చారు. ఏంటంటే అవి, and he gave some apostles and some prophets and some evangelists and some pastors and some teachers for the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ, till we all come in the unity of faith and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ. మనము అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను నియమించాను. సో నౌ దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇదే నేను విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో ద పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ద కింగ్డమ్. ఈ యొక్క రాజ్యం గురించి అర్థం చేసుకోవడానికి, ఈ యొక్క ప్రజల్ని ప్రిపేర్ చేయడానికి ఈ ఆఫీసెస్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నాయి. సో ది టీచర్స్ వుడ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క బోధకులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అండ్ ది షెపర్డ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది స్మాల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అకార్డింగ్ టు ది ఆర్డినెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నియమించిన ప్రకారంగా ఆ కొంతమంది గుంపులుగా ఈ యొక్క కాపర్లు వారిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటారు. అండ్ ది ప్రాఫిట్స్ would convey the messages that they received from the Lord to the people as and when required. సో దేవుని యొక్క వాక్యమును అందుకున్నటువంటి యొక్క ప్రవక్తలు వారి యొక్క వాక్యాన్ని వాళ్ళు ప్రజలకి బోధిస్తూ ఉంటారు. రైట్. సో అండ్ ది ఇవాంజలిస్ట్, సువార్థికులు, సో దే స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ ది లార్డ్ టు
ద పీపుల్ హూ డజంట్ నో, ఎవరైతే ఇంకా తెలియదో ప్రభు గురించి, వారి కొరకు ఈ సువార్థికులు ఆ యొక్క మాటని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, సువార్తని. రైట్. సో ఇన్ దిస్ వే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ఎఫెషియన్స్ చాప్టర్ 4 ఫ్రమ్ వర్సెస్ 11 to 14. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 నుండి 4వ అధ్యాయం నుండి 14 వచనాలు ఉన్న ప్రకారంగా చూసినట్టుగా ఒక విద్యా వ్యవస్థ అక్కడ ప్రజల్ని నాలెడ్జ్ఫుల్గా చేయడానికి, దేవుని రాజ్యముకి సంబంధించినటువంటి జ్ఞానంతో నింపడానికి, టు ఫిల్ ద పీపుల్ ఆఫ్ గాడ్ విత్ ది నాలెడ్జ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నాట్ ఓన్లీ దాట్, God also teaches various things that we need to know when we are living here to face and defend the attacks of the enemy. సో శత్రువు మన మీదకి దాడి చేసినప్పుడు ఏ విధంగా మనము వాటి నుండి కాపాడుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ యొక్క రాజ్య సంబంధులకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. అండ్ ఇన్ ది సేమ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 we can see God clearly says the enemy is not man. శత్రువు మనిషి కాదు అని ఖచ్చితంగా ప్రభు చెప్తా ఉన్నాడు. శత్రువు మనుష్యుడు కాదు, శత్రువు కంటికి కనబడనివాడు. సో ద ఎనిమీ we cannot see him with our own eyes, right? So if you see 12th verse, for we wrestle not against flesh and blood but against principalities, against powers, against the rulers of the darkness of the world, against spiritual wickedness in high places. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. సో these different separate realm which is above our cognitive realm is controlling the thought processes and the course of life on the earth. ఈ యొక్క మనకు కనబడినటువంటి వేరే ఆ డైమెన్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క పవర్స్ మన కంటికి కనబడేటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళు దే ఆర్ అటాకింగ్, వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. సో ఇన్ ద సేమ్ వే హీ అటాక్డ్ ద ఫస్ట్ మ్యాన్. అదే విధంగా మొదటి మనిషిని అటాక్ చేశాడు. అండ్ ఇన్ ద సేమ్ వే హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ గాడ్ త్రూ అవుట్ ది హిస్టరీ ఆర్ ఆల్ ది అదర్ జెంటైల్స్. సో యొక్క అన్యజనులు కానీ దేవుని ప్రజలను కానీ ఈ మనిషిని ఈ విధంగానే మభ్యపెడుతూ లోపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ సాతాను. రైట్. సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఆర్మీ, అతనికి కూడా చాలా సైన్యం ఉంది. అండ్ దిస్ ఎనిమీ కెనాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ గాడ్. సో ఈ యొక్క శత్రువు దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. అందుకనే అతని టార్గెట్ ఈజ్ నాట్ గాడ్. శత్రువు దేవుడు యొక్క టార్గెట్ నువ్వు నేనే. ద టార్గెట్ ఆఫ్ ఎనిమీ ఈజ్ యూ అండ్ మీ, బికాస్ గాడ్ లవ్స్ యూ అండ్ మీ. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ది ఎనిమీ కెనాట్ డూ ఎనీథింగ్ టు గాడ్. దట్స్ వై హీ ట్రైస్ టు డూ సంథింగ్ టు ది మోస్ట్ లవింగ్ థింగ్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఏమీ చేయలేక దేవుడు బాగా ప్రేమించేటువంటి నిన్ను నన్నే అతను టార్గెట్గా పెట్టుకుంటూ ఉన్నాడు. సో గాడ్ నోస్ దీస్ థింగ్స్. దేవుడికి ఇవన్నీ విషయాలు తెలుసు. దట్స్ వై హీ గేవ్ యూ అండ్ మీ అన్ ఆర్మర్. నీకు నాకు కూడా ఒక కవచాన్ని ఇచ్చాడు. అండ్ దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ఆర్మర్. అది ఆత్మీయమైనటువంటి కవచం. సో లెట్ us నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దట్ టు సేవ్ టైమ్. సో ఈ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. ఇఫ్ గాడ్ గివ్స్ అస్ అనదర్ టైమ్ అండ్ ఆపర్చునిటీ, లెట్ us మెడిటేట్ డీపర్ అబౌట్ దోస్ థింగ్స్. ఒకవేళ దేవుడు మనకు అవకాశం ఇస్తే వాటి గురించి ఇంకా మరలా తెలుసుకుందాం. బట్ గాడ్ గేవ్ ఆర్మర్ టు డిఫెండ్ అస్ అండ్ టు అటాక్ ది ఎనిమీ. సో ఈ యొక్క కవచాన్ని మనల్ని మనము డిఫెండ్ చేసుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే మనము శత్రువుని అటాక్ చేయడానికి ఈ యొక్క కవచాన్ని ప్రభువు ఇస్తూ వచ్చాడు. సో నౌ ఇనీషియల్లీ వెన్ గాడ్ గేవ్ మీ ద వర్డ్ ఫ్రమ్ Matthew chapter 4 about the beginning of the ministry of Lord Jesus Christ from Galilee.
ఈ యొక్క మొట్టమొదట దేవుడు నాకు యొక్క మత్తయి 4వ అధ్యాయంలో ఏ విధంగా అయితే ప్రభు పరిచర్య ప్రారంభించాడో, గలిలీ నుండి పరిచర్య ప్రారంభించాడో ఆ వచనాలను ఫస్ట్ నేను చూసినప్పుడు ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ లార్డ్ ప్రీచ్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యమును గురించి ప్రకటించుతూ వచ్చాను. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రీచ్డ్. అప్పటి నుండి పరలోక రాజ్యమును గురించినటువంటి మాటలు చెప్పబడుతున్నాయి. But I was in then under an other impression that so here nothing is there, we need to prepare for something that is going to come. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా ఇక్కడ ఏం లేదు, మనము ఇక్కడ జాగ్రత్తగా ఉండడము, సో అక్కడ రాబోయే దాని గురించి కనిపెట్టడము. సో దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, అది కరెక్టే. బట్ ద కింగ్డమ్ ఈజ్ హియర్. అయితే దేవుని రాజ్యము ఇక్కడే ఉన్నది. లైక్ we are saved but we are waiting for the salvation. ఎలా అయితే మనం రక్షించబడ్డామో, అయితే మనకి ఇవ్వబడబోయే రక్షణ గురించి ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నామో, ఇన్ ద సేమ్ వే వీఆర్ ఇన్ ద కింగ్డమ్ నౌ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కింగ్డమ్, యాజ్ ద సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్, విత్ ఆల్ ది స్పిరిచువల్ అథారిటీ అండ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఆల్ దిస్ ఎర్త్. ఈ యొక్క భూమిలో దేవుని యొక్క రాజ్య సంబంధులుగా, రాజ్యానికి సంబంధించిన రాయబారులుగా, ఆ యొక్క రాజ్య ప్రజలుగా, ఆత్మీయమైనటువంటి అధికారం కలిగిన వారుగా మనందరం కూడా ఈ రోజున వీఆర్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్. ఆ యొక్క రాజ్యంలో ఉన్నవారు. అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది రిసోర్సెస్ ఆఫ్ ద కింగ్డమ్. ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. రైట్, వెన్ వీ ప్రే we are asking for the resource, the release of the resource. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని రాజ్యంలోని రిసోర్స్ని మనము విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ఒక లీగల్గా మనము అప్రోచ్ అవుతూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎట్ అవర్ డిస్పోజల్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రతిదీ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ that we need to learn about the kingdom of God, or the kingdom of God I would say is rather a thought process and an orientation than kingdom as such. అయితే నా దృష్టిలో ఈ యొక్క దేవుని రాజ్యము అంటే రానున్నటువంటి ఆ రాజ్యము సంథింగ్ దానికన్నా కూడా అది ఒక దృక్పథం, ఆలోచన విధానం. అండ్ when I have that thought process that I belong to a kingdom and I have a commission and I have an authority and I have the necessary things and resources at my disposal, I need to only focus on the work that is given to me. సో నేను రాజ్యానికి సంబంధించిన వాడిని, రాజ్యానికి సంబంధించిన రిసోర్సెస్ నాకు అవైలబుల్గా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి నియామకం కూడా నాకు ఇవ్వబడింది అని నేను ఎప్పుడైతే ఎరుగుతానో నేను ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఉంటాను. సో మే గాడ్ హెల్ప్ us టు లెర్న్ మోర్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ కమింగ్ డేస్. దేవుని రాజ్యం గురించి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని విషయాలు తీసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. సో క్లోజ్ యువర్ ఐస్, విల్ ప్రే అండ్ క్లోజ్. దయచేసి కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి లవ్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున మా తండ్రి, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ దట్ యూ హ్యావ్ స్పోకెన్ టు అస్. ప్రభువా, మాతో మాట్లాడినటువంటి నీ అద్భుతమైనటువంటి మాటల ప్రకారకై నీకు వందనాలు, స్తోత్రాలు. లార్డ్, యూ హ్యావ్ గివెన్ అస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభువా, నువ్వు దేవుని రాజ్యం గురించినటువంటి ఉపోద్ఘాతం మీరు మాకు చెప్పారు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఇనిషియేటింగ్ ది ఫోకస్ టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభువా, ఇదిగో దేవుని రాజ్యము వైపు మా యొక్క ఆ ఫోకస్ ఉండడానికి మీరు ఇనిషియేట్ చేసినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓ లార్డ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది వర్డ్స్ దట్ యూ హ్యావ్ స్పోకెన్ టు అస్. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినటువంటి ఆ అన్ని మాటలు పెట్టుకుని నీకు వందనాలు, స్తోత్రాలు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ హౌ దట్ the kingdom started from that seed and now how it became and grown. ప్రభువా, ఏ విధంగా అయితే ఆ యొక్క విత్తనం నుండి ప్రారంభమై అది ఎలా పెరిగి మహావృక్షమైందో చెప్పినటువంటి ఆ యొక్క వివరణను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. లార్డ్, రిమెంబర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు హియర్ దిస్ అండ్ హూ ఆర్ ఆల్రెడీ హియరింగ్ దిస్. ప్రభువా, ఇది ఇప్పటికే వింటున్న వాళ్ళు అలాగే వినబోయే వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. లార్డ్, బ్లెస్ దిస్ వర్డ్. ప్రభు యొక్క వాక్యాన్ని ఆశీర్వదించండి. లార్డ్, సో హెల్ప్
to understand and help us to orient to feel the కింగ్డమ్. ప్రభు ఆ యొక్క రాజ్యాన్ని మేము ఎరిగి అనుభవించేటువంటి ఆ యొక్క ఓరియంటేషన్ మాకు దయచేయమని అడుగుతున్నాము. ప్రభు టుమారో వీఆర్ గోయింగ్ టు వర్షిప్ యూ ఇన్ అవర్ రెస్పెక్టివ్ చర్చెస్. ప్రభు మేము అందరము కూడా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘాల్లో మిమ్మల్ని ఆరాధించబోతూ ఉన్నాము. ప్రిపేర్ అస్, మిమ్మల్ని సిద్ధపరచండి లార్డ్. అండ్ మోర్ ఓవర్ ది హిపోక్రసీ అండ్ ది ఫాల్ట్ ఫైండింగ్ Lord, and the lust of eye. So these are the major things that are giving a problem and give tough time to believers, including the co-workers of the Lord. ప్రభా ఈ యొక్క వేషధారణ, అలాగే తండ్రి నాయన ఆశ, నేత్రాశ ప్రభువా, ఇంకా ఇవి ఈ విశ్వాసులకి తండ్రి నాయన, అలాగే జత పని వారికి కూడా ప్రభువా కఠినమైన సమయాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రభు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హెల్ప్ us a lot to stand strong. ప్రభు మేమందరము బలంగా నిలబడడానికి సహాయం చేయండి. లార్డ్ గివ్ us the heart of Joseph. ప్రభు మాకు యోసేపు యొక్క హృదయాన్ని దయచేయండి. లార్డ్ హెల్ప్ us to flee from the lustful thoughts. ప్రభు యొక్క ఆ మోహకరమైనటువంటి ఆలోచనలను మేము పక్కకు తప్పించుకొని పారిపోవడానికి సహాయం చేయండి. లార్డ్ హెల్ప్ us not to get into unnecessary disputes and లార్డ్ డిస్కషన్స్. ప్రభువా అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లోనికి మేము వెళ్ళకోకుండా సహాయం చేయండి. లార్డ్ టైమ్ ఈస్ నాట్ దేర్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ దట్ వీ నీడ్ టు డిగ్ ఫ్రమ్ ద వర్డ్. ప్రభువా సమయం లేదు. దేవుని వాక్యం నుండి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మేము తవ్వుకొని తీసుకోవాలి ప్రభువా. సో Satan is trying to hinder that process so that he don't want us to receive the నౌరిష్మెంట్ ఆఫ్ ద లార్డ్. ప్రభువా సాతానికి ఈ విధంగా మేము త్రవ్వి తీసుకోవడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క ఆ యొక్క రిసోర్సెస్ని మేము పొందితే, సో లార్డ్ వీ విల్ బీ విక్టోరియస్ అండ్ విల్ బీ స్ట్రాంగ్, బికాస్ ఆల్రెడీ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్, బట్ వీఆర్ మెనీ పీపుల్ ఆర్ లివింగ్ అండర్ దట్ deceitfulness, not realizing that they are released. ప్రభువా ఇదిగో మేము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మేము అర్థం చేసుకునేవారుగా ఉంటామో అప్పుడు మాకు ఖచ్చితంగా అర్థమవుతుంది సాతానికి మా మీద అధికారం ఏమీ లేదు. అయితే ఇప్పటికీ కొంతమంది ఆ యొక్క మోసపూరితమైనటువంటి ఆ యొక్క అబద్ధంలో తండ్రి నాయన ఇంకా లోబడి ఉన్నారు. ప్రభువా హెల్ప్ ఆల్ ఆఫ్ us to resist the devil. ప్రభువా సాతాన్ని ఎదిరించిన సహాయం చేయండి, సో దట్ హీ వుడ్ ఫ్లీ ఫ్రమ్ us. అతను మా దగ్గర నుంచి పారిపోయేలాగా. సో రిమెంబర్ ఆల్ ద పీపుల్ until you give us an opportunity again to meet like this. Lord, please shower your grace and mercy so that we could focus కంటిన్యూస్లీ టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు ఇది మరలా మీరు ఇచ్చిన అవకాశము ప్రకారంగా మరలా మేము కలుసుకునే వరకు కూడా తండ్రి నాయన మీ యొక్క దయా కృప మా మీద కుమ్మరించి మా యొక్క దృష్టి ఆ యొక్క రాజ్యం మీద మాత్రమే ఉండేలాగా సహాయం చేయమని కమిటింగ్ ఎవ్రీ వన్ and is this ministry into your loving hands, I pray in the name of Lord Jesus Christ. ఈ అందరినీ కూడా నీ ప్రేమ చేతులకు, మీ ప్రేమ కలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మినిస్ట్రీని కూడా మీ యొక్క ప్రేమ కలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ నా ప్రభున రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. Thank you.